పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటాడు. ఏ పని చేసినా వివాదాలతో కూడుకునే ఉంటుంది. ప్రస్తుతం నిన్నంతా పేపర్లో కానీ టీవీల్లో కానీ ఎలా మారుమోగిందంటే ఈతముక్కల మడనూరు దగ్గర ఉన్నటువంటి బీచ్ దగ్గరికి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అదేవిధంగా పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డితో పాటు తన స్నేహితులు ఎవరు బంధువులు సంథింగ్ ఏదో ఆ మడనూరు బీచ్ దగ్గరికి వెళ్ళారు. బీచ్ దగ్గర వాళ్ళు అక్కడ మద్యం సేవించి సంథింగ్ అక్కడ ఉన్నటువంటి వెహికల్తో అక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళతో గొడవ పడి అక్కడ మడనూరులో ఉన్నటువంటి మత్స్యకారులతో సంథింగ్ ఏదో క్లాషెస్ వచ్చి వాళ్ళకి వీళ్ళకి తగాదు జరిగింది, పెద్ద పంచాయతీ జరిగింది, ఫైన్లు విధించారు అని రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి దగ్గర ఉన్నాం. అసలు నిన్న అక్కడ మడనూరు దగ్గర ఏం జరిగింది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్కారం అండి. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ అంటేనే వివాదాస్పదంగా ఉండేది. మీరు ఏం చేసినా అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే దానికి నిన్న మీరు అక్కడ మడనూరు అసలు మీరు ఎంతమంది వెళ్ళారు, ఏం చేశారు, ఏం జరిగింది అక్కడ అసలు? మొన్న ఏదైతే మడనూరు గ్రామంలో బీచ్ దగ్గర నా స్నేహితులు ఒక ఇద్దరు, వాళ్ళందరూ కూడా బెంగళూరు వాసులు, వాళ్ళు బీచ్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదో బీచ్ అంటే తెలుసు కదా, సరదా కోసమనో లేదు చూడటానికనో ఈశ్వర్ కాబట్టి వెళ్ళారు. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గొడవ జరిగిందని నాకు ఫోన్ చేశారు. ఆ గొడవ ఏంటనేది కూడా నేను వినే పరిస్థితి కాదు. మమ్మల్ని కొట్టారు, మేము వాళ్ళని కొట్టామనేది నాకు చెప్పారు. నేను ఉన్న పరంగా నాతో పాటు ఇంకొక 3-4 ఆఫీస్లో ఉంటే అందరం కలిసి నాకు ఫోన్ చేసిన ఒక 20 మినిట్స్లో మేము ఇక్కడి నుంచి బీచ్ దగ్గర చేరాం. మేము పోయేటప్పటికీ అక్కడ ఆల్మోస్ట్ పల్లెకారులకు సంబంధించిన అంటే పట్టుకారులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆ బోట్ అంటే బోట్ కాదండి, అది బైక్ రైడింగ్, సముద్ర పొడ్డున బైక్ రైడింగ్ సంబంధించింది. వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఎవరైతే ఇప్పుడు నేను ఎవరికైతే అక్కడ గొడవ జరిగిందని నాకు ఫోన్ చేశారో వాళ్ళదే తప్పు. వాళ్ళు బోటు లోపలికి వెళ్తుంటే ఎవరైతే ఆ పట్టుకారు అతను వ్యక్తి ఆ బోటు యజమాని, సో అతను ఆ బోటు సముద్రంలోకి వెళ్ళిపోతుందని కాపాడాలనే ఉద్దేశంతో అతను వారించడం జరిగింది. వీళ్ళు తప్పు అయితే వీళ్ళదే, ఎవరైతే ఈ బెంగళూరు వస్తువులు వచ్చినారో వాళ్ళదే తప్పు. సో అక్కడ నేను వెళ్ళేటప్పటికీ అక్కడ చుట్టూ ఒక 60-70 మంది ఆ పట్టుకారులకు సంబంధించిన వాళ్ళు, ఎవరైతే ఆ బాధితుడు బోటు సంబంధించిన వ్యక్తి ఉన్నాడో, అంటే బోట్ కాదు బైక్ అది సంబంధించిన వాళ్ళందరూ కూడా గుమ్ముగూడి ఉన్నారు. మేము పోగానే ఏమైందని అడిగాను. ఎట్లా జరిగింది, మీరెవరు అన్నారు. నేను వాళ్ళ తరపున వచ్చానన్నారు. వాళ్ళు దుర్భాషలాడి వీడు మమ్మల్ని కొడతాడా, మా ఊరు వచ్చి వీడు ఇక్కడ సముద్రంలో వచ్చి స్నానం చేసో తిరిగో వెళ్ళిపోవాలి, కానీ వీడు మందు దాగి మమ్మల్ని కొట్టాడని చెప్పి అన్నారు. మేము వాళ్ళని ఎవరైతే నేను వెళ్ళిన వారిని నేను వారించడం జరిగింది. తప్పు మీరు చేసింది, చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, బట్ ఏదైనా తప్పు జరిగింది కాబట్టి వాళ్ళకి సారీ చెప్పని నేను చెప్పా. వాళ్ళు ఒప్పుకోలేదు, సారీ చెప్పడం లేదు. మా దగ్గర మా ఆచారం ఉంది, మా గుడి దగ్గర తీసుకెళ్ళాలి, పెద్దలంతా వస్తారు, మా కాపులు వస్తారు, మాట్లాడాలా. సో దాని మీద వాళ్ళు మాకు తీర్పు ఉంటుంది. దీనికి ఎక్కడ కూడా పోలీసు కానీ ఇంకా వేరే వివిధ పొలిటికల్ కానీ ఎక్కడ ఏమి ఉండవు. ఆడంతా మేము చెప్పింది తీర్పు అన్నారు. సో నేను అక్కడ ఇష్యూ జరిగి వీళ్ళు అక్కడికి తీసుకెళ్ళాను. సరే, వాళ్ళు కాపులు రావడం లేట్ అయింది. ఒక 1/2 అవర్ 1 అవర్ నేను అక్కడే గుడి దగ్గర మెట్ల మీద కూర్చోన్నాం. దాని తర్వాత నేను మా ఎమ్మెల్యే గారి పిఏకి ఫోన్ చేశాం, రాంబాబు గారికి. రాంబాబు చేసి ఇట్లాగా మన వాళ్ళ తప్పు జరిగింది, కొద్దిగా ఈ గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళు ఏదైనా చెప్తే అది చేసి పంపించారు డిపార్ట్మెంట్కి చెప్పని సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఆయన చెప్పారు. నాకు ఫోన్ చేశారు సబ్ ఇన్స్పెక్టర్ కొత్తపట్నం. చేయగలే మీరు అక్కడే ఉండండి, వస్తున్నాము, ఒక అరగంటలో వస్తూ ఉన్నారు. అంతలోకి అదంతా 1.5 అవర్ జరిగింది. వాళ్ళందరూ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పట్టుకారులు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ మొత్తం వాళ్ళు ఒక 300-400 మంది అక్కడ ఉండి వాళ్ళకి బాధ జరిగినప్పుడు వాళ్ళ మనిషిని వాళ్ళ ఊళ్ళో ఇష్యూ అయినప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ కొట్టిన వ్యక్తిని వాళ్ళ తరపున మేము వచ్చామని మేము కూడా వాళ్ళకి వకాలతో పోల్చుకున్నామని మా మీద వాళ్ళ మీద దుర్భాషలాడతాం వాళ్ళు చేస్తే అక్కడ ఉన్నటువంటి పట్టుకాపులు అంటే పట్టుకోళ్ళు పల్లెకారులు ఉంటారు. వీళ్ళు పట్టుకారులు, వీరు తరపున కాపులు ఉంటారంట. వారి తీర్మానం చేయాలా, మాట్లాడాలా, కూర్చొని మాట్లాడుకుంటారని ఒక 15 మినిట్స్ తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ గ్రామ పెద్దలందరూ వచ్చి అతన్ని పిలిపించి నేను ఆడ పక్కన కూర్చుంటే మీరు కూడా రండి ఇక్కడ కూర్చోమన్నారు.
జనరల్గా మనకి తెలియదు కదా, వాళ్ళ ఆచరణ కోసం కింద కూర్చోవాలన్నారు. మా వాళ్ళు నాతో చైర్లు ఉండవు, ఇక్కడ ఎవరైనా సరే అందరి కింద కూర్చోండి, అందరి కింద కూర్చోవాలా, మీరు అతని తరపున వచ్చారు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడుకుంటే లేదంటే వెళ్ళిపోండి, మేమేం చేయాలో మా తీర్మానం చేసి మేము పోలీసు వాళ్ళకి అప్పచెప్తామన్న వాళ్ళ అనడం జరిగింది. సరే, ఏదైనా కూడా ఇష్యూ ఎవరైతే ఒక వ్యక్తి, వాళ్ళకి ఇద్దరు వచ్చినారు, ఇద్దరిలో ఒక వ్యక్తి అతను కొట్టాడని చెప్పి ఆ బాధితుడు చెప్పడం, దాన్ని మేము ఇక్కడ ఖండించటం, వాళ్ళకే నేను సపోర్ట్గా మాట్లాడా. వాస్తవం దగ్గరగా మనం ఉండాలి కాబట్టి రాజకీయాల్లో ఉన్నాం, వ్యాపారాల్లో ఉన్నాం, సమాజంలో విలువలతో కూడి రాజకీయాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, అందరితో సమన్వయంతో నేను ముందుకు పోయే వ్యక్తినని జిల్లా వాసులందరికీ తెలుసు. అయితే అక్కడ వాళ్ళు కింద కూర్చున్నప్పుడు ఒక 20 నిమిషాలు పట్టింది. అంటే వాళ్ళు ఒక్క మనిషి రాలేదని వెయిట్ చేయించారు. ఆ తతంగం అంతా ఆ తతంగంలో నేను కింద కూర్చున్నానికే పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని ఫుల్లుగా మద్యం సేవించి వాళ్ళ అనుచరులు మొత్తం కలిసి పట్టుకారులు కొట్టినట్టు, వాళ్ళందరూ ఆ పట్టుకారులందరూ నన్ను కొట్టినట్టుగా, కాళ్ళు చేతులు కట్టేసి ఈడ్చుకొచ్చినట్టుగా, తర్వాత అక్కడ కింద పడేసి ఇసుకులు కూర్చోబెట్టారని కొంతమంది మూర్ఖులు ఏదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైతే ఎన్ని పెట్టి స్కోల్ చేస్తున్నారో ఆ మూర్ఖులకి నేను ఇదే మీరు సాక్షి చెప్తున్నా. ఆ గ్రామంలో జరిగేది ప్రతి ఒక్కటి కూడా నేను ఆ బాధితుడు అనే వ్యక్తిని, అతనికి నేను సపోర్ట్గా ఉన్నా, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఖండించాను. మీరు చేసిన తప్పు, మీరు వచ్చి వెళ్ళాలి కానీ వాళ్ళని తిట్టడము, లేదంటే వాళ్ళు నిన్ను కాపాడలేదంటే నువ్వు ఆ బోర్డు అట్లా నెరిగిపోతే నువ్వు సముద్రంలో పడిపోయేవాడు కదా అని నేను వారించడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరు అక్కడ ఉంటారు కదా, మీకు తెలియని అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అక్కడ వీళ్ళు టీడీపీ, వీళ్ళు వైసీపీ ఇది అని మాట్లాడతారు. వాళ్ళు ఒకరు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడుతుంటే నేను చెప్పా, జరిగింది ఒక ఇష్యూ జరిగినప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్ గారికే తెలియజేశాం, గ్రామంలో ఇష్యూ అయింది కాబట్టి. సరే, నేను నా పార్టీ వాళ్ళకి ఎవరికి నేను చెప్పలేదే, తెలిస్తే మా మండలంలో ఉన్న వాళ్ళు కూడా వస్తారు, గ్రామస్తులతో మాట్లాడతారు. ఇష్యూ ఏంటంటే తప్పు జరిగింది, వాళ్ళు రమ్మన్నారు, తీసుకెళ్ళి గుడి దగ్గరికి కూర్చుంటే అక్కడ మనల్ని కొట్టినట్టుగా, దూషించినట్టుగా, నన్ను త్రుటిలో తప్పిపోయిన పెద్దిరెడ్డి అని, ఏదైతే చావుతో కంట్లో ఏదో పడిపోయి బయటికి నలసలాగా బయటకు వచ్చినట్టుగా ఈ క్రియేట్ చేయటం ఈ దుర్మార్గులకి వేరే పని లేదు. ఎందుకంటే యాక్చువల్గా అసలుకి మీరు ఇక్కడ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఏదో ఫంక్షన్కి వచ్చి వాళ్ళు సరదాగా బీచ్లో గడుపుదామని వెళ్ళారు. యాక్చువల్గా మీరు వాళ్ళతో కలిసి వెళ్ళాలి, సంబంధం లేదు, మన సంబంధం లేదు. మీకు అంటే ఆల్ సీసీ కెమెరాస్ మొత్తం కూడా ఓకే, మీకు వరకు పరిచయం అంతే. వాళ్ళు అంతవరకే ఎవరో ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి ఇది మీ ఒంగోలు దగ్గర మా వాళ్ళు అట్లా బీచ్కి వెళ్ళారు, ఇట్లా జరిగిందంటే అక్కడ ఏదో మన వాళ్ళు తప్పో ఎవరు తప్పో తెలియదు కానీ మొత్తానికి గొడవ జరిగింది, కొద్దిగా పోయి మా వాళ్ళని కొద్దిగా చెప్పండి అంటే నేను ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళారు. ఏమంటే అది జరిగిన 10-20 మినిట్స్ నేను అంటున్నది, ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదైతే బైక్ రైడ్ ఉందో ఆ బైక్ రైడ్తో బీచ్ ఒడ్డును వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. దాని వాళ్ళకి వీళ్ళకి ఏదో చిన్న ఘర్షణ, వాళ్ళు కొట్టుకోవటం అయిపోయిన తర్వాత నీకు సమాచారం వచ్చిన తర్వాత మీరు అప్పటి నుంచి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కొద్దిగా హార్ష్గా, మీరు అప్పటిదాకా ఇంటి దగ్గరే ఉన్నారు, ఒంగోలు ఉన్నారు, అదే ఒంగోలు ఇంటి దగ్గర ఉన్నారు, మీరు ఎన్ని నుంచి వెళ్ళారు. నేను ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా సీసీ కెమెరాని ఏ టైంకి వెళ్ళాను కూడా చెక్ చేసుకోవచ్చు. రెండు, ఇప్పుడు ఎవరైతే సోకాళ్ళు సన్నాసులు మాట్లాడుతున్నారో, పెద్దిరెడ్డి మద్యం సేవించి హల్చల్ చేశాడు అన్నారు. పనికి మాలిన వాళ్ళు ఒకటి తెలుసుకోండి, నేను మద్యం తాగలేదు అని ప్రూఫ్ చేస్తే 1 కోటి రూపాయలు మీరు జరిమానా కట్టగలుగుతారా? జరిమానా కట్టగలుగుతారా? మీరు ఏదో ఇప్పుడు టెస్టులు చేస్తారు కదా, డ్రంక్ అండ్ డ్రైవింగు, అలానే కూడా వారం రోజులు 10 రోజులు తాగినా కూడా లూయిస్ తీయచ్చు, శాంపిల్ తీయచ్చు. నేను రెడీ. నా మీద చేసిన ఆరోపణ ఈ దుర్మార్గులు కానీ ఎవరైనా కానీ నేను మద్యం సేవించలేదు, ప్రూవ్ చేస్తాను, మీరు రండి. ఎక్కడికి రావాలి, వస్తాను అడిగి. సహజంగా ఎట్లా ఉండిద్దంటే, ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ అనే వ్యక్తి కొంచెం ర్యాష్గా ఉంటారు. ర్యాష్ కాదండి, నా మాట తీరే అలా. నేను అంటున్నది మీ మాట విధంగా నేను 10 మందికి అన్నం పెట్టేవాడిని, 10 మందిని కలుపుకోపోయేవాడిని. నేను ఏదైనా 10 మంది సమస్య వచ్చినా నాదైనా నేను గట్టిగా నిలబడతాను. అది నా తప్పైనా 10 మందిలో తప్పుగా ఒప్పుకుంటా. నేను వెళ్ళిన ఎవరైతే సపోర్ట్కి వెళ్ళానో వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళ కోసం నేను ఆ గ్రామ ఆచారం కోసం కింద కూర్చున్నా కానీ ఎవరికి లొంగి భయపడాల్సిన అవసరం లేదు. నేను తప్పు చేస్తే నేను దేనికైనా జైలు పోవడానికి సిద్ధమే. కానీ ఎవరైతే ఇప్పుడు సోకాళ్ళు దళిత సంఘం
అధ్యక్షుడు నేను చెప్పుకుంటాడు. ఎవరండి దళిత సంఘం అధ్యక్షుడు? ఈయన రాష్ట్రం అధ్యక్షుడు అయితే రాష్ట్రం మొత్తం తిరగాలి. తిరుగుతున్నాడా? ఇటు ఒంగోలులో తిరుక్కొని, జిల్లాలో తిరుక్కొని దొంగ కేసులు, ఫ్రాడ్ కేసులు, ఫాల్స్ కేసులు పెట్టి ఒకే కేసులో ఒక 45 మంది సాక్షులు పట్టుకొస్తాడు, వాళ్ళు విక్టిమ్ చేస్తాడు. వాళ్ళే అలాగా జిల్లాలో ఒక సంవత్సరంలో ఒక 130 కేసులు అయితే 130లో ఒక 70-80 కేసులు ఇదే విక్టిమ్స్ మళ్ళీ వాటిలో సాక్షులుగా ఉంటారు. ఇలాంటి క్రైమ్ ఏదైతే మాల్ ప్రాక్టీస్ చేసి దళితుల సంఘం పేరు చెప్పి దళితుల్ని వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు దాన్ని క్యాష్ చేసుకునే వ్యక్తి దుర్మార్గుడు ఈ నీలం నాగేంద్ర. ఇప్పుడు మీ ఇద్దరికి ఏమైనా క్లాషెస్ ఉన్నాయా? ఇతను ఈరోజు నా భూ కబ్జాలు మాట్లాడినా లేదు, నేను ఇంకా ఏదైనా చేశానన్నా ఇతను ఎవరండి చెప్పడానికి? నేను తప్పు చేస్తే చట్టం చెప్పింది, జ్యుడిషియరీ ఉంది. నేను నీలం నాగేంద్ర కూడా తప్పుడు ఎవరు నేను ఎప్పుడు అన్నాను. అతను చేసిన తప్పులు అతను అనుభవిస్తాడు, చట్టపరంగా అతను ఎదుర్కోవాలా. నేను ఏం చేస్తుంటే నేను చట్టపరంగా ఎదుర్కోవాలా. అది తప్పనిచ్చి నీకెవడు నీకేమి పేటెంట్ ఎవరు ఇవ్వలేదు, ఎవరంటే వాళ్ళు వ్యక్తిగతంగా దూషించేది కానీ వాళ్ళ మీద ఈ కేసులు పెట్టు, ఈ సెక్షన్లు పెట్టు, ఎవడోయా నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఇంకా చెప్పండి, నీ చరిత్ర చెప్పంటావా? గతంలో ఎస్పీగా పనిచేసినటువంటి మహేష్ లడ్డా గారు కానీ, ఆనాడు కలెక్టరు లేడీ కలెక్టర్ ఉన్నారు మనకి. సో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు విజయలక్ష్మి గారు ఉదయలక్ష్మి కలెక్టర్ గారు, ఎస్పీ మహేష్ చంద్ర లడ్డా గారు ఈ జిల్లాలో ఉన్నప్పుడు నీలం నాగేంద్ర అరాచకాలు, నీలం నాగేంద్ర సంబంధించిన దుర్మార్గాల మీద అతన్ని జిల్లా బహిష్కరణ చేశారు, నగర బహిష్కరణ చేశారు. సిగ్గుందా? ఇలాంటి రౌడీ షీట్ అతని మీద ఇప్పుడు కూడా 2 టౌన్లో రౌడీ షీట్ ఉంటుంది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు నీలం నాగేంద్ర ఇతను రౌడీ షీటరా కాదా? నీలం నాగేంద్ర రౌడీ షీటరా కాదా? నీలం నాగేంద్ర ఈ జిల్లా బహిష్కరణ, నగర బహిష్కరణ గురైనడా కాదా? వాళ్ళ పెద్ద మనిషిలాగా పోటుగాళ్ళలాగా వచ్చి ఏదో ఒక రాజకీయాల్లో పొలవాలా, వ్యక్తిగా క్యారెక్టర్ అసార్ట్ చేయాలా, వాళ్ళు ఇది సస్పెండ్ చేయి. ఈయనెవరండి చెప్పడానికి? సస్పెండ్ చేయడానికి నేను తప్పు చేస్తే నేనే దేనికో రిజైన్ చేస్తాను. ఇప్పుడు నీలం నాగేంద్రకి మీకు ఏదైనా క్లాషెస్ ఉన్నాయా? నీలం నాగేంద్ర అనే వ్యక్తే ఈజ్ అ క్రియేటర్. అతను ఏదైనా సమస్యలు సృష్టిస్తాడు, దాన్ని పరిశీలిస్తాన్ని క్యాష్ చేసుకుంటాడు, దానిలో అధికారులను బ్లాక్మెయిల్ చేస్తాడు, రాజకీయ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తాడు, సమాజంలో పేదవాడి మీద బ్లాక్మెయిల్ చేసి తిని బతికేటువంటి సన్నాసి నీలం నాగేంద్ర. సహజంగా ఇప్పుడు పేపర్లో వాటిలో చూసినప్పుడు ఏమనుకుంటారంటే, ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ అనే వ్యక్తి కొంచెం ర్యాష్గా ఉంటాడు మనిషి. సహజంగా మీరు ఇటీవల కాలంలో గత సంవత్సర కాలంలో ఏదైనా భూ కబ్జాలకు సంబంధించి కానీ లేకపోతే భూములకు సంబంధించి కానీ నేను కబ్జా చేశాను అని చెప్పేది ఒకటే చట్టం చెప్పాలి కానీ బలవంతంగా ఒక వ్యక్తి మీద కేసు పెట్టిన మాత్రాన వాడు తప్పుడు కాదు. తను తప్పు చేశాడని నిరూపణ అయిన రోజున తను భూ కబ్జా చేశాడని నన్ను అనటానికి వాటి గురించి నేను అంటుంది ఏంటంటే, మీరు సహజంగా 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా మీరు మీడియా సమావేశాలు పెడతా తాడిపత్రి ఆయన మీద మీడియా సమావేశం పెట్టారు. ఏదో సంథింగ్ భూముల దగ్గర తగాదా? ఎవరికి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ భయపడ్డు, చట్టాన్ని గౌరవిస్తాడు. అది ఇవన్నీ ఉండేసరికి నిన్న మీరు పేపర్లో వచ్చిందని కూడా ఓహో నిజంగా ఇతను కూడా వెళ్ళాడేమో, వీళ్ళందరూ కలిసి చేసేదేమో అని అనుకున్నారు. అంతే. జర్నలిజంలో అలానే దళిత సంఘం ముసుగులో అతను క్రీడలు, వింత శాస్త్రాలు కానీ, జనాలు భయభ్రాంతులకు గురి చేయటం కానీ, ఉద్యోగస్తుల్ని బ్లాక్మెయిల్ చేయటం కానీ అతను దిట్ట. ఇలాంటి వ్యక్తులకి ఈ సూర్యప్రకాష్ భయపడడు. నేనే తప్పు చేసినా చట్టం ఎవరైనా నా మీద కేసు పెడతారంటే నేనేం తప్పు చేశానో దానికి ప్రూఫ్ ఉండాలి. అది లేకుండా నా మీద పెడితే నేను ఎవరి మీదైనా ప్రైవేట్ కేసు వేస్తాను. అందుకే నాకు హక్కు ఇచ్చింది, నా హక్కు అది, నేను కాపాడుతా. నీలం నాగేంద్ర నేను ఏదైనా కేసు పెట్టాలన్నా తన మీద నేను చేసిన ఆరోపణ వాస్తవమే ఉండాలి. ఆ రోజు అది అతని మీద కేసు రిజిస్టర్ చేస్తారు. నేను వేగ్గా నీలం నాగేంద్ర మీద కానీ ఇంకొక వ్యక్తి మీద కానీ నేను మాట్లాడినంత మాత్రాన అది వాస్తవం కాదు. సాక్ష్యాలు ఉండాలా, దాని విట్నెస్ ఎవిడెన్స్ ఉండాలా. ఇవన్నీ లేకుండా వ్యక్తిగతంగా మనల్ని టార్గెట్ చేయాలనే ఒక ఆలోచన అతను ఎందుకు పెట్టుకుంటే, అతను ఏదైతే నా 2-3 సైట్లకు సంబంధించాడో అతనే ఏలు పెట్టాడు. దీని వెనక వేమూరు మాలాద్రి ఉన్నాడు, దీని వెనక ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, తెలుగుస్వామి కానీ గోపి కానీ వీళ్ళందరూ కూడా
రోజు వీళ్ళ నాటకాలు వీళ్ళ కార్యక్రమాలు మొత్తం నేను కూడా స్టోర్ చేసి పెడుతున్నా. సమయం వచ్చినప్పుడు ఎవరి మీద ఏ కేసులు కట్టాలో, ఎవరిని సొసైటీలో చెడ్డవాళ్ళు మంచోళ్ళు ఎవరో నేను చెప్పిన అవసరంలో అందరూ తెలుసు. నీ క్యారెక్టర్ ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో, మా ఫ్యామిలీ క్యారెక్టర్ ఏంటో తెలుసు. ఇతను పత్తిత్తులాగా పెద్ద మాట్లాడతాడు. ఎవడు అవకాశం ఉంటే వాళ్ళని ఎంత మాట అయినా మాట్లాడతాడు. ఆయనకి ఎవరు ఇచ్చారండి? ఇతను ఏ క్యాస్ట్ ఏ వ్యక్తిని కూడా ఇతను తిట్టే అధికారం ఇతనికి లేదు, నాకు లేదు, అతనికి లేదు. ఎవరైనా తప్పు చేసామని చెప్పచ్చు, దాని మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పచ్చు. వ్యక్తిగతంగా దూషించే అధికారం తనకుందా, నాకుందా? ఎవరికి లేదు. సమస్య ఉండాలో సమస్య తగ్గట్టుగా, వాస్తవాలు తగ్గట్టుగా ఆధారం ఇచ్చి మాట్లాడేవరకే నీ అర్హత ఏదో నాకేందే. నీ ఓడతో చివరికి నిన్న అక్కడ ఏం జరిగింది అసలు? నువ్వేదో దేహశుద్ధి చేసి అంటే నిన్ను చేసుంటారు దేహశుద్ధి. ముఖం చూడు ఎట్లా ఉందో, సన్నాసి ముఖం. ఇప్పుడు నేను అక్కడ ఫైన్ వేసి పంపించారు, ఎట్లా ఏం చేశారు చివరికి వాళ్ళు అక్కడ గ్రామస్తులు మొత్తం కాపులు వాళ్ళు అయితే ఉన్నారో, సార్ మీరు ఎంత స్థాయి ఉన్నా ఎంత పొజిషన్ ఉన్నా ఇక్కడైతే మా గుడి ఆచారం దగ్గర, మా గుడి దగ్గర జరిగింది, అందరు గుడి దగ్గరికి తెలుసుకోండి. మీరు ఏదైనా ఉంటే కూడా మీరు అతని కోసం వచ్చారు కాబట్టి కూర్చొని మీరు కూర్చుంటే అంటే వెళ్ళిపోండి అన్నారు. సో నేను వచ్చిన వ్యక్తి కోసం ఆడు మంచోడా తప్పు చేసాడా జరిగింది వాళ్ళ గ్రామస్తులు చెప్పున్నారు. మా బోటుకి కొద్దిగా డ్యామేజ్ అయిందన్నారు. అతను కూడా ఏదో కొద్దిగా చొక్కా జించారు అనేకే. సరే దాని మీద మీరే చెప్పంటే వాళ్ళు ఏదో 25,000 రూపాయలు ఈమెను అడిగారు. గ్రామస్తుల తరఫున నేను కూడా వాళ్ళకి సారీ చెప్పా. ఎందుకంటే వీళ్ళ తరపున నేను వెళ్ళే కదా, వాళ్ళ గ్రామ ఆచారాన్ని గౌరవించాలి కదా. మన వాళ్ళు తప్పు చేశారు కదా, మన వాళ్ళు ఇప్పుడు నేను ఎవరైతే ఒక వ్యక్తి కోసం వెళ్ళానో వాళ్ళు తప్పు చేసి ఉన్నారు. సో నేను వాళ్ళకి కూడా ఆ గ్రామం తరపున అక్కడ వాళ్ళ ఆచార పరంగా అక్కడ కూర్చొని నేను వాళ్ళకి సారీ చెప్పి అతని చేత చెప్పించి అతను చేత ఒప్పందం చేసి అతను 25,000 రూపాయలు ఆ ఊరు గ్రామానికి కట్టాలనేది తీర్మానం చేస్తే చెప్పి బయటకు వచ్చాం. దానిలో ఏంది జస్ట్ మిస్ అయ్యాడు. తర్వాత మీడియాలో కూడా కొన్ని మీడియాలో కూడా ఏమిటంటే నేను నా మీద ఒక ఘోరమైనటువంటి నేర గౌరవాలు చేసే వ్యక్తిగా సృష్టించడం, నా వ్యక్తిత్వాన్ని మాట్లాడటం ఎవరికి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నా గురించి మాట్లాడేటప్పుడు మీ దగ్గర ప్రూఫ్స్ ఉండాలా. ఏం ప్రూఫ్స్ ఉండాలా? నేను నేరాలు చేసినట్టు ఇప్పుడు వాళ్ళు దేహశుద్ధి చేస్తున్నారు, కట్టేశారన్నారు. ఎక్కడ కట్టేశారండి? ఎక్కడ కట్టేశారు? ఎవరు దేహశుద్ధి చేశారు? ఎవరు చేశారు? వాళ్ళు గౌరవంగా మాట్లాడారు. వాళ్ళ కుటుంబ సభ్యుడిగా వాళ్ళు వాళ్ళంతా ఒక గ్రామం కదా. వాళ్ళ వ్యక్తిని తన్నప్పుడు ఎవరైనా వాళ్ళ ఊళ్ళో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. వాస్తవాన్ని కూడా తప్పు నేను ఎవరైతే వెళ్ళానో వాళ్ళదే తప్పు. సో వాళ్ళకి న్యాయం చేసేదానికి మేము వెళ్ళేవే కానీ మేము తప్పు చేసిన వైపు నేను నిలబడలా. తప్పు చేసిన తప్పని చెప్పించి నేను వాళ్ళ గ్రామం తరపున కూడా నేను వాళ్ళకి సారీ నేను కూడా చెప్తున్నా, ఇతను చేసిన తప్పు మీరు చెప్పిన దానికి తీర్మానానికి కట్టుబడి వాళ్ళు ఇకపోతే నేను ఇస్తాను కూడా చెప్పించాను. ఇప్పుడు 25,000 ఇచ్చేసారా? లేదండి, వాళ్ళు చెప్పారు రేపు మార్నింగ్ ఇవ్వమని చెప్పారు. అక్కడ ఎవరో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి ద్వారా జార్చమన్నారు. అప్పటి నుంచి నేను ఎవరికి తప్పు చేయలేదు, నేను ఎవరికి నాకు శిక్ష లేదు, నేనేం డబ్బులు కట్టలేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేశారు. శిక్ష అంటే ఏముందట? పెనాల్టీ. వాళ్ళ ఆయన బోటుకి ఏదో పాపం నష్టం జరిగిందంటే బోట్ అంటాం, బైక్ రైడ్ సంబంధించిన బైక్ ఆయనకి ఏదో అడిగాడు. పాపం వాస్తవం చెప్పాలంటే ఇప్పటికూ నేను అతని వైపు నేను నిలుస్తాను. ఎందుకంటే అతను వీళ్ళని కాపాడబోతే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఇంత స్టోరీ ఉండదు, వాళ్ళ సవాలు ఉన్నాయి. ఆ వ్యక్తిని మనం ఎలాగా ఇదే మీడియా సాక్షి చెప్తున్నా, ఆ గ్రామ తరపున కూడా వాళ్ళ మాట్లాడిన తీరు కానీ వాళ్ళ బాధ ఆవేదన మేము కాపాడితే మా మీదే మీ వాళ్ళు కొట్టారండి, మీరు వాళ్ళ తరపున వచ్చారు కాబట్టి వాళ్ళు చేసిన పని కరెక్ట్ కాదంటే నేను కూడా సమర్థించాల. వాళ్ళు చేసింది తప్ప నేను వాళ్ళకి ఏకీభవించా గ్రామం తరపున. దీన్ని రాజకీయం చేస్తూ మీడియాలో హల్చల్ చేస్తూ వేస్తే చేసుకోండి, ఏం భయపడ్డు. తప్పు చేస్తే సమాజానికి చట్టానికి లోబడి ఉంటాడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసాధ్యాలు ఉంటే మిమ్మల్ని మూర్ఖులుగా ప్రజలు గమనిస్తుంటారు. మీ కర్మ మీకే వదిలేస్తున్నారు. మీరు ఆ రోజే మాట్లాడితే పోయేది కదా. యాక్చువల్గా ఆ రోజు నేను అక్కడి నుంచి కావలి వెళ్ళాను. ఆ ఇష్యూ జరిగి అయిపోయిన తర్వాత కావలిలో ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. మరుసటి రోజు నేను వచ్చాను. వచ్చేటప్పటికల్లా మీడియాలో ఏదైతే మన ఎలక్ట్రానిక్ మీడియాలో ఏం పెద్ద రాలేదు, ప్రింట్ మీడియాలో రెండిట్లో వచ్చినాయి. అవి చూశాను. సరేలే వాళ్ళు ఎవరో
కాకులు ఏదో ఒకటి చెప్తుంటారు, ఏదో ఒకటి జరిగి ఉంటుందిలే అని నేను వదిలేసా. ఎందుకంటే అక్కడ జరిగిన సమాచారం నా మీద తప్పు జరిగినా కేసు కడతారు. నేనేమైనా సామాన్యుడు కదా, నాకేం పదవి లేదు కదా. సమాజంలో నాకుండే విలువ ఉంటే ఉండొచ్చు, కానీ నేను తప్పు చేస్తే అక్కడ పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఎఫ్ఐఆర్ కడతారు కదా. అది ఒక చిన్న గొడవ చిలికి ఆ గ్రామాన్ని తరపున గ్రామ సంబంధించిన కంఠం ఏదో ఉంటుందంటే అక్కడ వాళ్ళు పట్టుకారులకు వాళ్ళ సంబంధించిన తీర్పు కోసం 1 గంటన్నర సేపు ఈ చేసిన తప్పు వాళ్ళ కోసం మేము వాళ్ళని ఖండించి వాళ్ళకి జరిగిన నష్టానికి వాళ్ళ చెప్పిన దాన్ని నిన్న ఉదయమే మీరు చెప్పినట్టయితే అసలు నిన్న నేను అవైలబుల్ లేదు. ఎట్లాగొచ్చిందంటే ఇప్పుడు సహజంగా మీరు అన్నారు నేను అసలు అంతా జరిగిన తర్వాత వాళ్ళకి గొడవ జనం అందరూ ఏమనుకున్నారు, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి సరదాగా ఎంజాయ్ చేయడం కోసం ఆదివారం రోజు తన స్నేహితులతో కలిసి మడనూరు బీచ్కి వెళ్ళి వీళ్ళందరూ మద్యం సేవించి ఎంజాయ్ చేస్తా బైక్ రైడ్ చేసేటప్పుడు అది నీళ్ళలోకి వెళ్ళబోయేటప్పుడు సార్ అది లోపలికి వెళ్తే నీళ్ళలోకి వెళ్తే చెడిపోయిద్ది అని చెప్పిన అంటంతో నీ మనుషులు మీరు అతను కొట్టారని అతను అమ్మితే వెంటనే వాళ్ళ గ్రామస్తులకు చెప్పి నన్ను ఇట్లా అని చెప్పాడు. గ్రామస్తులు మొత్తం వచ్చి ఇట్లా నన్ను వివాదాల్లోకి లాగాలని చూసే దుర్మార్గులకు చెప్తున్నా, నన్ను నా క్యారెక్టర్ అసాధ్యాల దుర్మార్గులు చెప్తున్నా. కేవలం ఇదొక సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి, లేకపోతే ఏమి లేదు ఆడ. సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఆ గ్రామంలో వెళ్ళాడు, ఒక ఇష్యూ జరిగిందని బ్యాడ్ క్రియేషన్ చేస్తే, క్యారెక్టర్ అసాట్ చేస్తే అతను డ్యామేజ్ చేయదని ఒక కుట్రలో భాగం తప్పనిచ్చి గ్రామంలో ఎవరు కూడా నన్ను ఒక మాట అనలా. వీళ్ళ తరపున వచ్చేందుకు ఫస్ట్లో ఒక 5-10 నిమిషాలు కోపపడ్డారు. ఇలాంటి వ్యక్తులకు మీరు రాకూడదు, ఇలాంటి సహజంగా ఎవరైనా అంటారు కదా అని. ఇప్పుడు పొరపాటు జరిగింది, ఏదో మీరు ఏం చెప్తే మీరు దానికి ఉంటారని చెప్పే, కానీ ఇలాంటి వెధవల కోసం నేను నా పేటీఎం బ్యాచ్ కుక్కల కోసం నేను డోంట్ కేర్, ఎప్పుడు లక్ష్యాను. అలాంటి వ్యక్తులు ఆల్రెడీ వాళ్ళు రౌడీ షీటర్ అతను. ఇప్పుడు నాగేంద్ర అనే దీని విధంగా పబ్లిసిటీ చేశారని మీరు అనుకుంటున్నారా? 100%. ఇప్పుడు ఆల్రెడీ కూడా అతను ఏదో ఒక వీడియో కూడా వేశాడు, నా మీద ఈ సెక్షన్ కట్టాలా, అవి కట్టాలా, గతంలో వీళ్ళని కొట్టాను వాళ్ళు కొట్టాను. ఎవరే కొట్టింది? కొట్టుంటే ఏవీ నాయుడు ఎక్కడున్నాడు పిలవండి. నేను ఇదే మీడియా సాక్షి కడుతున్నా. ఏవీ నాయుడు ఎవరు? ఏవీ నాయుడు ఎవరు? పాత మన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారికి ఉండి ఇక్కడ ఆయన పేరు చెప్పుకుంటూ ఇక్కడ సెటిల్మెంట్లు చేయట్లేదా? అదే ఏవీ నాయుడు తోటి తిరుమలస్వామి కానీ గోపి కానీ వాళ్ళ కాంటాక్ట్ తీయండి. నేను అడుగుతున్న మీడియా సాక్షిగా వాళ్ళ కాంటాక్ట్ తీయండి. ఒంగోలులో జరిగే స్కాములు మొత్తం మా పక్క బస్సాలో ఉన్నాయి. ఆయన ఆఫీసు ఆయనకేం పని అండి ఒంగోలులో? ఆయన ఊరు ఈ ఊరు కాదు, ఈ గ్రామస్తుడు కాదు, ఇక్కడ రూమ్ తీసుకున్నాడు ఓన్లీ సెటిల్మెంట్ చేయడానికి. ఏవీ నాయుడు అనే వ్యక్తి పాత ఎస్పీ గారి పేరు చెప్పుకుంటూ పాపం ఆయన సపోర్ట్ చేశాడా లేదా నాకు తెలీదు, కానీ ఆయన పేరు మటు బదనాం చేస్తూ ఇలాంటి వ్యక్తులు దుర్మార్గుల చేత కేసులు వేపించటము, పిటిషన్లు పెట్టేయటము, అవి మళ్ళీ సెటిల్మెంట్లు వాళ్ళ ఆఫీస్కి ఏవీ నాయుడు పిలిపించుకోవటం. దానిలో భాగంగానే మొన్న మా నెల్లూరు నాకు చేసిన ప్రాపర్టీ చేసిన వాళ్ళు కూడా అక్కడ పిలిపించారు. ఇదంతా కుట్ర భాగం, ఇదంతా ఈ స్కామ్ మొత్తానికి డైరెక్టరు, స్క్రీన్ పే, ఈ దర్శనం ముసుగులో చెప్పుకున్నంటే దొంగ నేదో నాగేందర్, ఈ దొంగ 2 A2 ఏవీ నాయుడు. వీళ్ళ వల్ల ఒంగోలులో భూ కబ్జాలు జరుగుతున్నాయన్నా, సెటిల్మెంట్లు చేస్తున్నా, ఎస్సీ కేసులు పెడుతున్నా, బ్లాక్మెయిల్ చేసేది, వాటిని క్యాష్ చేసుకునేది, సమాజంలో పెద్ద మనుషులుగా ముసుగులో తిరుగుతున్న దొంగలు వీళ్ళు. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. నా దగ్గర ఏదైనా ఉంటే నా మీద వచ్చిన ఏదైనా కూడా నేను ఎవరిని రికమెండేషన్ అడగను. నేను పొలిటీషియన్ అయితే నా బంధువు వాసు, గతంలో నా బంధువు అయితే నేను ఎప్పుడైనా పోయి అప్పుడు ఎస్ఎస్టీ కేసు ఆయన కట్టితే నేను పోయి నా బంధువు దగ్గరికి వెళ్ళి నేను ఏమైనా బాలేశ్వర దగ్గరికి పోయి కాళ్ళు చేతులు పట్టుకొని ఆ కేసు తెప్పించుకొని అడిగానా? చెప్పని అడగండి అతన్ని, నేను ఎప్పుడు అడగను. ఇక్కడున్న మా డీజే గారిని కూడా నేను ఎప్పుడు కూడా నా పర్సనల్ ఇష్యూ ఉంటే నేను చట్టపరంగా ఎదుర్కొంటా, చట్టాన్ని గౌరవిస్తా, చట్టంలో ఉన్నటువంటి వాటికి లోబడి నేను ముందుకు పోతా. కానీ వ్యక్తిగతంగా నన్ను ఎవరో అది ఇది చేస్తారంటే ఐ డోంట్ కేర్, లెక్క కూడా పెట్టను. అది నేను అందుకని మీకు ఇందాక కాల్ చేసింది, సార్ ఇట్లా వస్తుంది కదా మీడియాలో ఎంతవరకు వాస్తవం అని చెప్పి నేను మిమ్మల్ని వాస్తవాలు ఏంటంటే నాకు శత్రువులు ఉన్నమాట వాస్తవం. ఆ శత్రువుల్లో బాల్యం శత్రువులు ఉంటారు, నిలనాయన శత్రువులు ఉంటారు, ఈ ఏవీ నాయుడు లాంటి వాళ్ళకి బ్రోకర్ సెటిల్మెంట్ బ్యాచ్ ఉంటారు. వీళ్ళందరితో మీకు ఎందుకు వైరం? వీళ్ళందరికీ అదే కేవలం ఇప్పుడు నాకు నెల్లూరులో ప్రాపర్టీ చేసిన దానిలోనే ఇదంతా 6 సంవత్సరాల నుంచి జరుగుతుందంటే సేమ్ డెస్క్ సబ్జెక్ట్. ఇప్పుడు వాళ్ళ పక్షాన మీరు ఉన్నారా?
వాళ్ళు కూడా వాళ్ళ వైపు తిప్పుకొని వేశారు. నేను చట్టపరంగా వెళ్తున్నా. నేను కింద కోర్టులో వేసినాను, తర్వాత హైకోర్టులో వేసినాను. చట్టపరంగా జరుగుతాయి. నేదో నాగేంద్ర అయినా అవునన్నా కాదన్నా, సూర్యప్రకాష్ రెడ్డి ఎవరన్నా కాదన్నా అవి ఆగేవి కావు. సమయం తీసుకొని తీర్పు ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఎవరు దొంగ, ఎవరు తప్పుడోళ్ళు, ఎవరు కబ్జాకోర్లు, ఎవరు సెటిల్మెంట్దారులు, ఎవరు బ్లాక్మెయిల్ వ్యక్తులు, ఈ క్యారెక్టర్ అంతా కూడా ఆల్రెడీ ఆయనకి నేర చరిత్ర ఉంది. అతను నేర చరిత్ర ఉన్నాడు. రౌడీ షీట్ అండి. నేను చెప్పేది ఇప్పుడు 2005-7 స్టోరీ. ఈ రోజుకి 20 సంవత్సరాల క్రితం అతను రౌడీ షీటర్. అతను నగర బహిష్కరణకి గురైన వ్యక్తి, జిల్లా బహిష్కరణకు గురైన వ్యక్తి అతను. ఇలాంటి డస్క్ బ్యాచ్, డకాట్ బ్యాచ్కి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఎవరికి భయపడ్డు. రాజకీయాల్లో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, తప్పు చేస్తే జైలుకి వెళ్తా అంతే. ఇలాంటి డకోడా బ్యాచ్లకి, దీని వెనక కొమ్ము కాసేటువంటి మాజీ కార్పొరేటర్లకి, వాళ్ళు అనుకున్న జేజమ్మ మొగుళ్ళకి ఎవరికి భయపడ్డు. చట్టం నా వైపున నేను చేసిన కరెక్ట్ అయితే నేను నిజాయితీగా బయటకు వస్తాను. నేను తప్పు చేసి నేను సమర్థించుకోవడానికి నేను ఎప్పుడు కూడా ముందున్నాను. తప్పు జరిగిందంటే నేను ఇందాక వాళ్ళ విషయంలో తప్పు జరిగింది. నాకు గతంలో ప్లాట్లు ఎవరైతే నెల్లూరు వాళ్ళు చేశారో వాస్తవం, వాళ్ళు కూడా ఇక్కడ ఒంగోలు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. నేను ఫోర్జరీ చేస్తాను. ఫోర్జరీ ఎలా చేస్తాం? రిజిస్టర్ ఆఫీస్లో అంత 2021లో జరిగింది కదా, అంత సీసీ క్యామ్స్ ఉంటాయి ప్రతి చోట కూడా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో సీసీ క్యామ్స్ ఉంటాయి, రిజిస్టర్ ఆఫీస్ లోపల కూడా. నేను చెప్పేది లోపల ఇన్నరు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే మనం కూర్చున్నాం అంటే అంత క్యామ్ ఉంటుంది, మొత్తం రికార్డ్ అవుతుంటాయి. సో ప్రతి ఒక్కరు ఉంటాయి. మొన్న కూడా నా దానిలో సబ్ రిజిస్టర్ వన్ గారిని కూడా నేను గట్టిగా మాట్లాడతాం, వాదించడం కూడా కేవలం ఆయన గైడ్లైన్స్ పాటించలేదని నేను వెళ్ళా. ఆయన ఈ చదువుంటే చేసేవాడు కాదు. తర్వాత వాళ్ళు సబ్ రిజిస్టార్ 1 సమాచారం తీసుకొని ఎలా చేశాడంటే, సందర్భంవాడు సబ్ రిజిస్టార్ కూడా. సో అది కూడా ఆయన నేను సమయం వచ్చినప్పుడు ఆయన వాయిస్ రికార్డు కూడా ఆయన ఎక్కడ పెట్టాలి, సంబంధిత అధికారుల దగ్గర మీకు అది కూడా వినిపిస్తాను, మీరు వినండి. తర్వాత సమయం వచ్చినప్పుడు దాని ఎంక్వైరీ ఆఫీసర్ల దగ్గర హైకోర్టులో నేను పెడతాను. తప్పు చేశారని వాళ్ళే ఒప్పుకున్నారు. పొరపాటు జరిగింది, మీది మేము తొందరపడ్డాం, తెలియక చేశారు అని అన్నారు. ఎందుకంటే అది మీరు వింటారు, ఇప్పుడు నేను వినిపిస్తాను మీకు. ఇది అయిన తర్వాత సమయం వచ్చినప్పుడు పబ్లిక్లో పెట్టే రోజు పెడతాం. ఎందుకంటే మనం కోర్టు ద్వారా పోయినప్పుడు కోర్టుకి మనం ఆ విలువ సమాచారాన్ని కోర్టుకు చేర్చాలా, వాస్తవాలు తెలియాలా, ఎవరు ఒంగోలులో ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు పాల్పడతారు, ఈ ఏవి నాయుడు గారికి ఏం పని ఇక్కడ ఒంగోలులో, ఈ దిక్కుమాల సెటిల్మెంట్లో ఇతని పాత్ర ఏంటి. ఇవాళ ఇప్పుడు ఒక గొడవ జరిగి ఉంటుందండి, కొట్టుకుంటాను మాత్రాన వాళ్ళు రోడ్ షట్ అయిపోతారండి. కొట్టిన వ్యక్తి ఒకవేళ గొప్పోడైనా పేదోడైనా వాడు తప్పుడు అవుతాడా? ఎందుకు కొట్టాడు, ఎవరు తప్పని నిర్ధారిస్తారు. దానిలో భాగంగా వాళ్ళు మీరు తప్పు చేశారంటారు. నేను వాళ్ళు ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, నేను మందు తాగలేదు. ఎవడైనా ఒకరికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, నాకు టెస్టులు చేయండి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లా టెస్ట్ చేస్తారు? టెస్ట్ చేయొచ్చు, వారం రోజులు ఉన్నప్పుడు. జరిగేది 2 రోజులే కదా. టెస్ట్ చేసి శాంపిల్ తీసుకోండి, నేను ఈటానికి రెడీగా ఉన్నా. నేను తాగలేదు, నేను డ్రింక్ చేయలేదని వస్తే ₹1,00,00,000 జరిమానా కడతారా? ఈ ఎవరైతే సోకాల్డ్ పెద్ద మనుషులు వాళ్ళు అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళిన ఆ వ్యక్తులు తాగారు. నాతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు తాగలేదు. మేము అక్కడ ఆ ఇష్యూ కోసం వాళ్ళని సేవ్ చేయాలా, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి ఆ గ్రామం తరఫున వాళ్ళకి సారీ చెప్పించి మాట్లాడదామని వెళ్ళి మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా దాన్ని క్రియేట్ చేసే పాలిటిక్స్లో ఇవన్నీ ఏంటంటే కుక్కలు. ఇప్పుడు మనం ఒక చోట వెళ్తున్నప్పుడు 4 కుక్కలు అరిస్తే ఇంకో 6 కుక్కలు కూడా అరుస్తుంటాయి. ఇప్పుడు ఇది ఇంతతో ముగిసిపోయినట్టేనా? ముగిసేయడానికి ఏముందండి, మన తప్పేది ఉంటే చట్టపరంగా పోతుంటాయి అంతే. నేనేం చేయలేదు, నా ప్రూఫ్ నా ఎటువంటి కూడా నేను ఎవరిని అనలేదు. ఇదంతా రాజకీయంగా పొలమై సూర్యప్రకాష్ని డ్యామేజ్ చేయాలా, సూర్యప్రకాష్ అనే వ్యక్తిని కొట్టారంటే జనాల్లో పలచన చేయాలనేది సోకాల్డ్. ఇప్పుడు అంతకుముందు నాకు వైసీపీలో జరిగినా నేను ఫైట్ చేసింది, నేను భూ కబ్జాలు చేసిన వాటి మీద నేను ఫైట్ చేస్తాను. అక్కడ ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేస్తే ఫైట్ చేస్తుండే. నేను పార్టీకి సస్పెండ్ గురైన వ్యక్తిని. ఎందుకయ్యాను? ప్రజల భూములు కొట్టేసిన వ్యక్తుల కోసం కొమ్ముగా ఇద్దని నేను 16 మంది వీఆర్ఓని సస్పెండ్ చేయించాను. ఎందుకు చేశారండి? 670 ఎకరాలు సరళావందనం స్పెషల్ కలెక్టర్ గారు ఉన్నారు. ఆ రోజు నేను అవన్నీ మార్కాపురంలో వాటి మీద ఇగో జరిగినాయంటేనే అప్పుడున్న జేసీ గారు ఎంక్వైరీ చేసి వారే
ఇంత నేరం ఇంత ఘోరంగా జరిగిందే 680 ఎకరాలు ఎట్లా వాళ్ళు వారసత్వంగా ప్రభుత్వ భూముల్ని ఆన్లైన్లో వాళ్ళ బినాములకి ఎక్కించారని నేను ఆధారాలతో ఇవ్వటం వల్ల ఒకే రోజు ఒక నియోజకవర్గంలో 16 మంది విఆర్ఓలు సస్పెండ్ చేశారంటే పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి దేర్ఫెలో నిజాయితీగా మాట్లాడతాడు. నా తప్పైనా కూడా 10 మందిని ఒప్పుకుంటా. గతంలో నేను చేసినవి కూడా కొన్ని ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. ఇప్పుడు నేను రాజకీయ నన్ను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది దెబ్బతిని ఉన్నారు. నేనేదైనా తొందరపడి మాట్లాడిన కొన్ని సందర్భం ఉంటుంది. నేను వాళ్ళకి అందరి ముందు పొరపాటుగానే సారీ చెప్పడం జరిగింది. ఫ్లోలో ఉన్నప్పుడు ఒకటి జరుగుతుంటుంది. సో మనం తప్పు చేసాం, మనకి రిలీఫ్ ఉండాలి కదా. మనం చేయని తప్పుని చేశానని కబాయిస్తుంటే ఇలాంటి డకోడా బ్యాచ్కి డకాట్ బ్యాచ్కి భయపడ్డు. ఏదైతే ఆదివారం రోజు జరిగిన సంఘటన, ఆదివారం రోజు ఆ సంఘటనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఒంగోలులో నా నివాసం దగ్గరే ఉన్నాను. నాకు తెలిసిన వ్యక్తులు బెంగళూరు నుంచి సంథింగ్ ఏదో ఫంక్షన్లకు ఇక్కడికి ఒంగోలు వచ్చి వాళ్ళు సరదాగా బీచ్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో గొడవపడిన దానికి నాకు సమాచారం వచ్చిన నేపథ్యంలో నేను ఇక్కడి నుంచి నా స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడటానికి వెళ్ళాము. మేము మాట్లాడటానికి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడటానికి వచ్చారు కాబట్టి మా సాంప్రదాయం ప్రకారం తప్పనిసరిగా అందరూ ఈ గుడి దగ్గర కూర్చోవలసిందే అన్న పర్పస్లో మేము అక్కడ కూర్చున్నాం. దాన్ని కావాలని గుడి దగ్గర కూర్చున్నారు. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని కొట్టారు, చేతులు వెనక్కి పెట్టారు, రకరకాలుగా నా మీద ఈ విధంగా కావాలని నా మీద ఏదైతే ఇష్టం లేని వ్యక్తులు లేకపోతే నా గురించి చెడుగా ప్రచారం చేయాలను దృక్పథంతో మీడియా వాళ్ళకి కానీ అదేవిధంగా బయట వాళ్ళందరికీ ఈ సమాచారాన్ని అందజేశారు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఫోటోల ఆధారంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దీన్ని చిత్రీకరించే దాంట్లో భాగంగానే చేశారు. నేను తప్పు చేయలేదు, మీరు కావాలంటే కనుక్కోండి, అక్కడికైనా వెళ్ళి. నేను అక్కడికి వెళ్ళి మా వాళ్ళదే తప్పు, వాళ్ళు నాకు పరిచయం కాబట్టి వాళ్ళ కోసం నేను వచ్చాను, మీరే చెప్పినా మేము దానికి సిద్ధమని చెప్పి వాళ్ళ గ్రామస్తులతో కూడా మేము మాట్లాడటం జరిగిందని చెప్పిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ చెబుతా ఉన్నాడు. ఓకే సార్, సహజంగా ఏంటంటే మీరు కొంచెం ర్యాష్గా ఉంటారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినా మీరు ఊరికే మీరు అన్నా కూడా వీళ్ళు కొట్టుకున్నారా లేకపోతే కొట్టారా అని చెప్పని అంటారు. మీరు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. నేను ఎవరికి తగ్గాల్సిన అవసరం నేను ఎప్పుడు ఇలానే ఉంటాను. దూకుడు అనేది తగ్గించుకోవాలి కదా. ఎవరు దూకుడు అనే పేరు మీరు తీసుకొస్తారు కానీ నా బాడీలో పుట్టినగాచి ఉన్నది. నేను ఇప్పుడు మారమంటే నేను ఎవరైనా మారమంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో మీ ఎన్నికడితే నలుగురు ఉంటారు. దూకుడు కాదండి, వాస్తవాలు మాట్లాడండి నేను చెప్పాలా. ఎందుకంటే మేము దూకుడు అనేది నా చరిత్రలో నేను సబ్జెక్ట్ పరంగా వెళ్తా తప్పితే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద దూకుడుకు వెళ్ళను. వ్యక్తిగతంగా కనుక మీరు ఎక్కడే కూర్చొని ఇదే ఆఫీస్ నుంచి ఆయనకు సవాల్ ఇస్తారు. ఎవరండి ఆయన ఎవరు నేనెవరు? ఎవరైనా ఏంది సామాన్యుడి కింద లెక్క వస్తాం. అదే అట్లా మాట్లాడినప్పుడు సహజంగా ఏమనిపించింది, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆడకు పోయి నా నిజంగా వాళ్ళతో గొడవ పడి ఉంటాడు, కొట్టుంటాడు నేను అని అనుకుంటారు అనుకోరు ఎవరైనా. వాస్తవమా కాదా? అనుకుంటే వాళ్ళ కర్మ. ఇప్పుడు మనిషి నువ్వు ఎత్తుగా ఇప్పుడు మీరు చెప్పేదాకా నేను పేపర్లో చూశాను. ఇప్పుడు మీరు నాకు చెప్పేదాకా నాకు కూడా తెలియదు కదా. పేపర్లో ఏమనేసారు, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళారు, సోన్స్ ఇది జరిగింది. నేను మిమ్మల్ని అడిగాను మీరేమంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి, నేను ఎన్ని గంటలు అప్పుడు దాకా ఇంటి దగ్గర ఉన్నాను, మా సీసీ కెమెరాలు చూడండి, నేను ఎన్నింటికి ఎక్కడి నుంచి బయలుదేరాను, అక్కడ సంఘటన ఎన్ని గంటలకు జరిగిందో అని మీరు చెప్పిన దాకా తెలియదు కదా. ఏదైతే ఆంధ్రజ్యోతి ఇక్కడ ఏదైతే జిల్లాకి పెద్ద ఆయన ఉన్నారో సుబ్బారావు గారు, వారికి కూడా నేను కాల్ చేశాను 11 సార్లు. మరి వాళ్ళు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? భారత్ అయితే వేసేసారు, దేహశుద్ధి అన్నారు. వీళ్ళు చూసారా దేహశుద్ధి జరిగిందా? చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు వాస్తవం తెలుసుకొని ప్రచురించాలా. వ్యక్తిగత ఒక క్యారెక్టర్ అసార్ట్ చేయడానికి మీడియాకి కూడా ఎవరు రైట్స్ ఇవ్వలేదు. నా వ్యక్తిత్వాన్ని నా క్యారెక్టర్ని ఎవరైనా చెప్తే క్రాస్ చెక్ చేసుకోవాలా. మేము మా చేతిలో ఉందంటే సోషల్ మీడియా ఉంది. నేను కూడా ఎంత దాకైనా అవి ఏ వ్యక్తి మీదకైనా సరే ఎంత దూరమైనా చట్టపరంగా ఫైట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి
అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.